సో బ్రీఫ్గా మనం జూన్ అయిపోయాక ఒకసారి హాఫ్ ఇయర్లీ చెప్తాం కాబట్టి క్రైమ్ ఫిగర్స్ ఒకసారి చెప్పి మీకు ఇంకొన్ని రీసెంట్ డెవలప్మెంట్స్ మీద కూడా డిస్కషన్ చేద్దాం. సో యాజ్ యూ కెన్ సీ మన హాఫ్ ఇయర్లీ క్రైమ్ రివ్యూ ఇది మీకు కూడా షేర్ చేయడం జరుగుతుంది. మన కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మన డిస్ట్రిక్ట్లో పోలీస్ వరకు ఏ గ్రేడ్లో ఉన్నామో అండ్ గాంజా మీద మన పీపీపీ 75% ఉంది. కంపారిటివ్ స్టేట్మెంట్ జూన్ వరకు చూస్తే లాస్ట్ ఇయర్కి మన రిపోర్టెడ్ క్రైమ్ లాస్ట్ ఇయర్ 4000లో ఉంటే ఈసారి 2500 వరకు ఉంది. సో అబౌట్ 40% డిక్రీజ్ ఉంది ఇన్ దిస్ ఫిగర్. అండ్ మీ అందరికీ తెలుసు పీడియాక్స్ మనం పిఎస్ యాక్ట్స్ ఈ రెండు కూడా ఎక్స్టెన్సివ్గా చేస్తున్నాము. యాజ్ ఆఫ్ నౌ 35 మందిని మనం పీడీ యాక్ట్లో కడప జైలుకి పంపించడం జరిగింది. అండ్ పిట్ అండ్ డిపిఎస్ కూడా 13 మంది మీద ఇనిషియేట్ చేయడం జరిగింది. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ రోడ్ యాక్సిడెంట్స్ కూడా లాస్ట్ ఇయర్కి కంపేర్ చేస్తే లాస్ట్ జూన్కి ఈ జూన్కి మనం ఫిగర్స్ కంపేర్ చేస్తే మనకి ఒక 15% రిడక్షన్ ఉంది ఆన్ టోటల్ ఫెటాలిటీస్ అండ్ ఇంజర్డ్ ఆల్సో. ఎన్ఫోర్స్మెంట్కి వస్తే మనం నంబర్ ఆఫ్ ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ 3776 చేశాము. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ 1200 దాకా చేశాము. మొత్తం 2.73 crores మనకి ఇప్పటిదాకా అమౌంట్ ఇంపోజ్డ్ ఆన్ ఈ చలాన్స్ ఉంది. సో వీఆర్ డూయింగ్ ఎన్ఫోర్స్మెంట్. మనం ట్రాఫిక్ పరంగా ఇంకా స్ట్రాటజిక్గా కొంచెం ప్లాన్ చేస్తున్నాము ఇంప్రూవ్మెంట్స్ కోసము. ఇన్ కమింగ్ మంత్స్ మనం ఆ ఇంప్రూవ్మెంట్స్ కూడా చూస్తాము. అండ్ కమింగ్ టు ఆర్ ఫిగర్స్ విత్ రెస్పెక్ట్ టు ఓపెనింగ్ ఆఫ్ హిస్టరీ షీట్స్ అండ్ బ్యాడ్ క్యారెక్టర్స్. రౌడీ షీట్స్ ఇయర్ మనం 61 ఓపెన్ చేయడం జరిగింది అండ్ సస్పెక్ట్స్ 12. ఈసారి మన ఆనరబుల్ సీఎం సార్ అండ్ డీజీ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు సెక్షువల్ అఫెండర్స్ షీట్స్ ఓపెన్ చేస్తున్నాం చాలా ఎక్స్టెన్సివ్గా ఆన్ పాక్సో అఫెండర్స్ ఎవరైతే చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ చేస్తున్నారు అండ్ రిపీటెడ్ అఫెండర్స్ విమెన్ క్రైమ్ అగైన్స్ విమెన్ చేస్తున్న వాళ్ళ మీద రెగ్యులర్గా సెక్షువల్ అఫెండర్ షీట్స్ ఓపెన్ చేస్తున్నాం. మన జిల్లాలో ఇప్పటిదాకా 76 ఆ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. సో కమింగ్ టు మర్డర్ కేసెస్ యాజ్ ఆఫ్ నౌ జూన్ వరకు మన జిల్లాలో 22 ఉన్నాయి. అన్ని డిటెక్ట్ చేయడం జరిగింది అండ్ వాళ్ళని రిమాండ్కి పంపించడం జరిగింది. అలానే అటెంప్ట్ మర్డర్ కేసెస్ 307 కేసెస్ కూడా 59 కేసెస్ రిపోర్ట్ అయినాయి మనకి ఇప్పటిదాకా. సో వీఆర్ బీయింగ్ వెరీ స్ట్రిక్ట్. ఏ గొడవ జరిగినా కానీ ఎస్పెషలీ నైట్లో డ్రింక్ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్స్ ఏమైనా జరిగితే అవి కంపల్సరీ ఎక్కడైతే ఇంజరీస్ ఉన్నాయో అటెంప్ట్ మర్డర్ కేసెస్ వేస్తున్నాము, వాళ్ళ మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తున్నాము. సో చాలా స్ట్రిక్ట్గా ఇటువంటి కేసెస్ని పరిగణించడం జరుగుతుంది. కమింగ్ టు క్రైమ్ అగైన్స్ ఉమెన్, మనకి జిల్లాలో 7 శక్తి టీమ్స్ ఉన్నాయండి. ఈ 7 శక్తి టీమ్స్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఇన్ ఆల్ ది సబ్ డివిజన్స్ అండ్ మన హెడ్ క్వార్టర్స్లో వర్క్ చేస్తున్నాయి. అవేర్నెస్ క్యాంపెయిన్స్ మనం ఇప్పటిదాకా 4550 క్యాంపెయిన్స్ చేశాము ఇన్ డిఫరెంట్ స్కూల్స్, కాలేజెస్ అండ్ లొకాలిటీస్ అన్నిట్లో కలిపి. అలానే శక్తి యాప్ రిజిస్టర్డ్ యూజర్స్ మనకి జిల్లాలో స్టేట్ number place in the state. We are number 1 in the state with respect to Shakti app registered users. ఇదే కాకుండా రెగ్యులర్గా మీ అందరికీ కూడా తెలుసు, మీరు మన జిల్లాలోని మీడియా మిత్రులు క్యాసోస్ అనేవి కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ ఇన్ ఆల్ కాలనీస్ రెగ్యులర్గా జరుగుతున్నాయి. వీఆర్ ట్రైంగ్ టు డూ లాట్ ఆఫ్ ప్రివెంటివ్ పోలీసింగ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అండ్ మీ అందరి సహకారంతో కూడా మనం దానికి ప్రజల్లోకి పోలీసులు మీతో ఉన్నారు అనే మెసేజ్ ఎప్పటికీ పంపిస్తూ ఉన్నాము. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు అవర్ పోలీసింగ్ మెట్రిక్స్. ఇంతే కాకుండా స్మార్ట్ పోలీసింగ్ మెట్రిక్స్ రెగ్యులర్గా తీసుకోవడం జరుగుతుంది అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఇన్ ద స్టేట్ మనం స్మార్ట్ పోలీసింగ్లో ర్యాంక్ చేయడం జరుగుతుంది. సో అందులో కూడా మనం వీఆర్ ట్రైంగ్ టు స్టే ఇన్ ద టాప్ 50%. సో అందులో ఈ సాక్ష్య కానీ, న్యూ క్రిమినల్ లాస్ ఇంప్లిమెంటేషన్ కానీ, డయల్ 112లో టైమింగ్స్ కానీ, CCTV 360 ద్వారా క్రైమ్ డిటెక్షన్ ఇవన్నిట్లో కూడా మన సిబ్బంది అందరికీ కూడా కెపాసిటీ బిల్డింగ్ చేసి
వాళ్ళతో ఈ చేంజింగ్ టెక్నాలజీతో పాటు వాళ్ళు ముందుకు వెళ్ళేట్టుగా రెగ్యులర్గా క్లాసెస్ చేసుకుంటున్నాము, సెషన్స్ చేస్తున్నాము. అండ్ అందరం కలిసి విత్ ఫ్యూచరిస్టిక్ పోలీసింగ్ వైపు ముందుకు వెళ్తున్నాము.